గుడ్ మార్నింగ్ ఆస్పిరెంట్స్. మీరు ఇక్కడ చూస్తున్నది ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్కి సంబంధించిన సిపిటి షెడ్యూల్. ఇది వాస్తవానికి గ్రూప్ 2 సర్టిఫికెట్ వెరిఫికేషన్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఈ 2168 ప్లస్ 370 క్యాండిడేట్స్లో కొంతమంది క్యాండిడేట్స్ గ్రూప్ 2 నోటిఫికేషన్కి సంబంధించి రోస్టర్ పాయింట్స్ కేసు ఈ జూలై మంత్లో ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. అందువల్ల మాకు త్వరగా సిపిటి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ని త్వరగా కంప్లీట్ చేయండి అని రిక్వెస్ట్ చేశారట ఏపీపీఎస్సీని. మా సెలక్షన్ ప్రాసెస్కి ఇబ్బంది లేకుండా సాధ్యమైనంత త్వరగా సిపిటిని కండక్ట్ చేయమని ఏపీపీఎస్సీని రిక్వెస్ట్ చేయడంతో ఏపీపీఎస్సీ కూడా వెంటనే స్పందించి గతంలో లాగా సింగిల్ సెంటర్ కాకుండా స్టేట్ వైడ్గా 6 సెంటర్స్ని ఏర్పాటు చేసి ఉత్తరాంధ్రకి విశాఖపట్నం, కాకినాడ, సెంట్రల్ ఆంధ్రాకి విజయవాడ అండ్ గుంటూరు, రాయలసీమ ప్రాంతానికి తిరుపతి అండ్ అనంతపురం సెంటర్స్ని కేటాయిస్తూ ఒకేసారి 6 సెంటర్లను ఏర్పాటు చేసి సింగిల్ సెషన్లో సిపిటి ఎగ్జామినేషన్ను కంప్లీట్ చేయడానికి ఏపీపీఎస్సీ వెబ్ నోట్ను జారీ చేయడం జరిగింది. 1:2 రేషియోలో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ రిక్వెస్ట్ మేరకు, విజ్ఞప్తి మేరకు ఏపీపీఎస్సీ సిపిటి ఎగ్జామినేషన్కి సంబంధించిన ఏర్పాట్లను చేయడం జరిగింది. సెలక్షన్ ప్రాసెస్ని సాధ్యమైనంత త్వరగా కంప్లీట్ చేయడానికి ఏపీపీఎస్సీ తన పని తాను చేసుకుని ముందుకు వెళ్తోంది. జూలై 1న ఈ గ్రూప్ 2 కేసు రోస్టర్ పాయింట్స్కి సంబంధించి వాదనలు జరుగుతాయి. పిటిషనర్ తరఫున 2 అడ్వకేట్స్ అంటే వీరారెడ్డి సార్ అండ్ అన్వేషణ మేడం గారు తమ ఆర్గ్యుమెంట్స్ని ఇంకా వినిపించాల్సి ఉంది. అది జూలై 1న వారి ఆర్గ్యుమెంట్స్ కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. పిటిషనర్ తరఫున ఆర్గ్యుమెంట్స్ కంప్లీట్ అయిన తర్వాత ఒకవేళ జడ్జి గారు సాటిస్ఫై అయితే స్టే ఇవ్వడానికి లేదా ఫర్దర్ ఆర్డర్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. బట్ అలాంటి ఆర్డర్స్ ఇవ్వకుండా మేము సిపిటిని కండక్ట్ చేస్తున్నాము, ఇది మా షెడ్యూల్ అని కోర్టు ముందు ప్రజెంట్ చేయడానికి ఈ షెడ్యూల్ ఉపయోగపడుతుంది. గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ ముందు కూడా అంటే ఫిబ్రవరి 16th లేదా 17th జరిగిన కోర్టు హియరింగ్లో గౌరవ ఏజీ గారు గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించి 70% మంది హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నారు. ఏపీపీఎస్సీ కూడా ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడానికి పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడానికి మాకు పర్మిషన్ ఇవ్వండి. ఒకవేళ రోస్టర్ పాయింట్స్లో ఏదైనా అటు ఇటుగా ఉంటే కోర్టు ఆర్డర్స్ని మేము ఫర్దర్గా ఫాలో కావడం జరుగుతుంది. కోర్టు ఇచ్చే ఆర్డర్స్ని ఫైనల్ రిజల్ట్ ఇచ్చేటప్పుడు కన్సిడర్ చేసి కోర్టు ఆర్డర్స్ని ఫాలో కావడం జరుగుతుంది అని కోర్టులో ఆర్గ్యుమెంట్ చేసి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్కి స్టే ఇవ్వకుండా చేయడంలో సక్సెస్ అయ్యారు. సో ఇప్పుడు కూడా జూలై 1 ఆర్గ్యుమెంట్స్ ఈ పిటిషన్ ఆర్గ్యుమెంట్స్ కంప్లీట్ అయితే ఇప్పుడు కూడా ఏపీపీఎస్సీ ఈ షెడ్యూల్తో పాటు సిపిటి ఎగ్జామినేషన్కి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్న వారి పర్సంటేజ్ని కూడా కోర్టు ముందు ఉంచి ఫర్దర్ సెలెక్షన్కి స్టే రాకుండా తమ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ని వినిపించే అవకాశం ఉంది. దీంట్లో తప్పు లేదు, ఎందుకంటే ఏర్పాట్లు చేస్తున్నారు, షెడ్యూల్ కూడా ఇచ్చారు, ఏర్పాట్లు కూడా చేస్తున్నారు కాబట్టి ఇది ఏపీపీఎస్సీకి ఉన్న రైట్, హక్కు. బట్ ఇక్కడ కీలకమైన పాయింట్ ఏంటంటే పిటిషనర్ ఆర్గ్యుమెంట్స్ చాలా కీలకం. జూలై 1న చేసే ఆర్గ్యుమెంట్స్ చాలా కీలకం. ఏ పాయింట్స్ని మెన్షన్ చేస్తారనేది చాలా కీలకం. ఆ పాయింట్స్ని బేస్ చేసుకునే స్టే ఇవ్వడమా లేదా ఫర్దర్ ఆర్డర్స్ని ఇవ్వకపోవడమా అనేది డిపెండ్ అయి ఉంటుంది. సిపిటి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది గ్రూప్ 2 సెలెక్షన్లో ఫైనల్ స్టెప్. సిపిటి కంప్లీట్ అయిన తర్వాత ఓన్లీ ఫైనల్ రిజల్ట్ ఇవ్వడం తప్ప ఇక సెలెక్షన్ ప్రాసెస్లో ఏ అడ్డంకులు ఏ పెండింగ్ ఉండదు. ఫిబ్రవరి 16th ఆర్ 17th కోర్టు ఇచ్చిన ఆర్డర్స్ని బేస్ చేసుకొని ఫైనల్ రిజల్ట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. పిటిషనర్ తరఫున స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్స్ చేయగలిగితే స్టే రావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ అలా చేయలేని పక్షంలో
సిపిటి ఎగ్జామ్ యాజ్ పర్ షెడ్యూల్ జరుగుతుంది. వన్స్ సిపిటి ఎగ్జామినేషన్ కంప్లీట్ అయితే కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ చేయడానికి ఏపీపీఎస్సీకి కానీ లేదా జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ జిఏడికి కానీ స్ట్రాంగ్ పాయింట్ లభించినట్లయితుంది. పిటిషనర్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్లో రోస్టర్ పాయింట్స్ కేటాయింపుల్లో ఖచ్చితంగా తప్పులు దొర్లాయని కొన్ని వ్యాలిడ్ పాయింట్స్తో కేసును ఫైల్ చేయడం జరిగింది. బట్ జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ జిఏడి రోస్టర్ పాయింట్స్ కేటాయింపుల్లో ఏ తప్పులు లేవని టోటల్ ప్రొసీజర్ లీగల్ ఫ్రేమ్వర్క్లోనే ఉంది అని కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడం జరిగింది. ఈ 2 పార్టీస్ ఆర్గ్యుమెంట్స్లో ఎవరి పాయింట్స్ లీగల్గా వ్యాలిడిటీ ఉంది అన్న విషయం తేలాలి అంటే జూలై 1 జరిగే ఆర్గ్యుమెంట్స్ చాలా కీలకం. గ్రూప్ 2 రోస్టర్ పాయింట్స్ పైన ఇచ్చే కోర్టు ఆర్డర్స్ గ్రూప్ 1 కూడా అప్లై కావడం జరుగుతుంది. సో జూలై 1న జరిగే ఆర్గ్యుమెంట్స్ పైన వేల మంది అభ్యర్థుల భవిష్యత్తు డిపెండ్ అయి ఉంది. పిటిషనర్ తరఫున స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్స్ని వినిపించగలిగితే స్టే రావడానికి అవకాశం ఉంటుంది. లేని పక్షంలో గ్రూప్ 2 సిపిటి ఎగ్జామ్ యాజ్ పర్ షెడ్యూల్ జరుగుతుంది. అదేవిధంగా గ్రూప్ 1 నోటిఫికేషన్కి కూడా ఏ ఇబ్బంది ఉండకపోవచ్చు. సో వెయిట్ ఫర్ టుమారో.